వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు బీరకాయ పచ్చిరొయ్యలు ఎగురు పెడుతున్నానండి. అది ఎలా ఏంటో చూద్దరు కానండి. గిన్నె పెట్టుకున్నానండి. గ్యాస్ వెలిగించుకుందామండి. కొంచెం నూనె పోసుకొచ్చాను. చిన్న కప్పుడు పచ్చిరొయ్యలు తీసుకున్నానండి. చిన్న రొయ్యలు తీసుకున్నానండి. బీరకాయ పచ్చిరొయ్యలు అయితే చిన్న రొయ్యలు చాలా బాగుంటాయి అన్నమాట అండి. ఓకే అండి. నూనెలో వేసుకొచ్చాను. అందులో చిన్న స్పూన్లు పసుపు వేసుకుందామండి. పచ్చిరొయ్యలు ఇలా ముందు నూనెలో వేపుకున్నాం అనుకోండి, మనం కూర వండుకునేటప్పుడు నీసు స్మెల్ రాదండి, కూర రాదు. ఇలా వేపుకోకుండా కూరలో వేసేసుకున్నాం అనుకోండి డైరెక్టర్, అప్పుడు నీసు స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట అండి. చిన్న రొయ్యలు కదండి, ముద్దకి ఒక్కొక్క రొయ్య తగులుతుంది అన్నమాట అండి. చాలా రుచిగా ఉంటుందండి. పెద్ద రొయ్యలు అయితే అంత టేస్ట్ ఉండదండి. అందుకే చిన్న రొయ్యలను బీరకాయ వండుకోండి. ఈసారి తీసేయచ్చండి. ఇంకా బాగా ఎక్కువ వేగినాయి అనుకోండి, గట్టిగా రాళ్ళలాగా అయిపోతాయండి. అంటే కొంచెం ఇలా సరిపోతాయండి. కలర్ చేంజ్ అయ్యి కొంచెం గట్టి పెడితే చాలండి, పెద్ద అక్కర్లేదు. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలండి. ఉల్లిపాయలు వేగడం కోసం ఏమేస్తానో మీకు తెలుసు కదా, ఉప్పు. ఒక 5 నిమిషాలు అలా వేపుకుందామండి. ఉల్లిపాయలు వేగినాయి కదండి, ఇగోండి కప్పుడు ముక్కలు అయినాయండి బీరకాయలు. చేదు చూసుకుని కట్ చేసుకోండి. ముందు కట్ చేసుకునేటప్పుడు చేదు చూసుకోకుండా కట్ చేశారనుకోండి, కూరలు వేసిన తర్వాత ఒక్క దాని వల్ల మొత్తం అన్నీ చేదు వచ్చేస్తాయన్నమాట అండి. అందుకే ముక్క కోసుకున్నప్పుడే చేదు చూసుకోండి. నేను 4 కాయలు తీసుకున్నానండి బీరకాయలు. 4 కాయలకి ఇదిగోండి ఇది ముదిరిపోయిందండి. అసలు ఎరగట్లేదు చూడండి, పీచు పట్టేసింది. అందు మాల ఇది వేయట్లేదండి. 3 కాయలు మాత్రమే ముక్కలు కోసుకుంటే కప్పుడు ముక్కలు అయినాయన్నమాట అండి. ఇది మరి ఇంకా వేస్ట్గా పడేయడం ఎందుకండి, ఇది అలా పెట్టి పక్కన ఉంచుదామండి. ఉంచి బీరకాయ తొక్కలు తీసానండి ఇందాక ఒక గిన్నెలోకి. అవి ఇవి పచ్చడి చేసి చూపిస్తాను మీకు. ఏమండి, బీరకాయ ముక్క మెత్తపడింది. ఇందాక వేపుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రొయ్యలు అందులో వేసుకున్నాను. ఒక పెద్ద స్పూనుడు కారం వేసుకుంటున్నాను. ఇందాక ఉప్పు పసుపు వేసాం కదండి, ఇంకా వాటర్ ఏమి వేయ అవసరం లేదండి. బీరకాయ కూరలో వాటర్ అయ్యే పెరిగిపోతాయండి. బీరకాయ కూరలో వాటర్ వేసారనుకోండి, ఇంకా మొత్తం ఎంతసేపటికో ఉడుకుతుందండి. తర్వాత ఏమో మొత్తం బీరకాయలన్నీ మెత్త దూదిలాగా అయిపోతాయి అన్నమాట అండి. ఓకే అండి. ఇలా తిప్పేసుకుని సిమ్మిలో పెట్టుకుని మూత పెట్టేసుకుందామండి. ఈ కూర ముగ్గురికి సరిపోద్దండి. చిన్న స్పూనుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కంపల్సరీ వేసుకోవాలండి. లేకపోతే కూర నీసు స్మెల్ వచ్చేస్తుందండి. ఇంత కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వాటర్ మాత్రం పోయొద్దండి, గుర్తుంచుకోండి. మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అనే, మా ఫ్యామిలీలో ఎలాగైతే చెప్తానో అలా చెప్తున్నాను. మొత్తం మీకు క్లియర్గా ప్రతిదీ చెప్తున్నాను అనమాట అండి. ఓకే అండి. లెంత్ ఎక్కువ వచ్చినా కూడా ప్రతిదీ డీటెయిల్గా చెప్తున్నానండి. మామూలుగా ఏదో నేను వండేస్తున్నాను వేసేస్తున్నాను అనుకుంటే మీకు తెలియదు కదండి, అందుకు ప్రతిదీ చెప్తున్నానండి. మూత పెట్టేసుకుందామండి ఒక 5 నిమిషాలు. గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి 1 స్పూను. ఓకే అండి, అన్నీ వేసుకున్నాం. ఇంక ఉప్పు చూసుకుని ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేసుకుని మళ్ళీ ఉంచుకుందామండి. అంతే, కూర రెడీ అయిపోతుంది. చూద్దామండి కూర రెడీ అయిపోయింది లేదో. అదిగోండి చూడండి ఎలా వచ్చిందో పై, చూసారా? అలా అయితే ఉడికిపోయినట్టండి బీరకాయ కర్రీ. ఉప్పు చూసుకుని మీరు కొత్తిమీర వేసుకుంటే పైన కొత్తిమీర వేసేసుకోండి, సరిపోతుంది. వాటర్ మాత్రం పోసుకోవద్దండి. ఓకే అండి. గిన్నెలోకి తీసేసుకుందామండి. అదిగోండి బీరకాయ పచ్చిరొయ్యలు కూర రెడీ అయిపోయింది. చూడండి, ఇగోండి పచ్చిరొయ్యలు చూడండి ఎంత బాగున్నాయి. చిన్న రొయ్యలు అయితే ఇలా ముద్దకే తగులుతుంది అన్నమాట అండి, బాగుంటుంది. పెద్ద రొయ్యల కంటే చిన్న రొయ్యలే బాగుంటుందండి. నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.